ఆయన ఒక బలమైన లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక బలమైన ఫుట్ ప్రింట్, చంద్రబాబు గారు హైదరాబాద్ సైబరాబాద్ మీద ఎంత బలమైన ఫుట్ ప్రింట్ వదిలేళ్లారో అదే విధమైన బలమైన ఫుట్ ప్రింట్ అమరావతి మీద వదలాలని లోకేష్ గారు కృషి చేస్తున్నారండి. దానికి అనుగుణంగా వచ్చే ఒక 10 సంవత్సరాల పాటు విద్యార్థులకి ప్రభుత్వం నుంచి, ఇప్పుడు ఇది సంబంధం లేదు బట్ ఇంటిగ్రేట్ చేసి చెప్తున్నానండి, దాదాపు ప్రభుత్వం నుంచి మారుమూల గ్రామ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ప్రతి దగ్గర ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ప్రతి విద్యార్థి చదువుకోవడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, వారికి కావాల్సినవి వసతులు అన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తల్లికి వందనం పథకం కింద వారికి ఈరోజు డబ్బులు డిపాజిట్ చేయడం కూడా జరుగుతుందండి. దీన్ని కరెక్ట్ గా సద్వినియోగపరుచుకొని వచ్చే 10 ఏళ్ల పాటు ఎవరైతే విద్యార్థి దశ నుంచి కష్టపడతారో వారు కరెక్ట్ గా రేపు టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఫుల్ స్పీడ్ లో ఉంటుందండి. ఆ టైంకి దీన్ని అందుకోవచ్చు. ఈసారి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఒక ఎక్స్ప్రెస్ వే వేయడానికి ట్రై చేస్తున్నారండి భవిష్యత్ తరాలకి. ఎవరైతే దీన్ని కరెక్ట్ గా అందుకోగలరో వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడ అటు ఇటు ప్రభావితం చెందకుండా ఒక నెక్స్ట్ 10 years ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఏపీలో కానీ మనం కానీ ఉంచగలిగితే బాబు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు ఇటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే వాటిని మొత్తాన్ని మన ఆంధ్రప్రదేశ్కి అనుసంధానిస్తూ మన ఇక్కడ ఉన్న యువతరం పాజిటివ్ వేలో వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకునేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చేయాల్సిందల్లా ఒకటి, వాళ్ళు వేసే ఎక్స్ప్రెస్ వేకి అందరూ సహకారం అందిస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ 10 to 15 years ఏపీ విల్ బి ఆన్ టాప్ ఇన్ ఇండియా అండి.